చెప్పండి బ్రదర్, మీ గ్రామంలో ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లలో సో ఎవరికి మొగ్గు చూపుతున్నారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మొగ్గు చూపుతున్నారు మ్యాక్సిమం. ఎందుకని? ఎందుకని అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గత 10 సంవత్సరాల కంటే ముందు డెవలప్ అయింది కదా, దానికంటే రెట్టింపు అయింది ఇప్పుడు ప్రజెంట్. మా తండాకి ఇంతకుముందు 10 సంవత్సరాలు ఇల్లు లేదు, ఇందిరమ్మ ఇల్లు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని. గత పాలనలో కూడా ఇందిరమ్మ రాజ్యంలోనే మనకు ఇందిరమ్మ ఇల్లు అని వచ్చింది. దాని తర్వాత ఇప్పటివరకు ఇందిరమ్మ ఇల్లు లేకుండే, ప్రజెంట్ ఇప్పుడు మనకు వచ్చింది, మన ప్రభుత్వంలో వచ్చింది. ప్రభుత్వంలో మీకు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు. ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా రాలే. వచ్చిందో వచ్చిండొచ్చు నాకు తెలిసి, కానీ అక్కడ నుంచి కేసీఆర్ దోచుకునే, దాని కింద కేటీఆర్ దోచుకునే, ఇక్కడేమో మా తండా సర్పంచ్ దోచుకునే. అందరు దోచుకునే వాళ్ళే సరిపోయింది, కానీ ప్రజలకు అందించేటోళ్ళు ఎవరు లేరు. మరి ఇప్పుడు కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి మరి ఏం చేసిండని? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన హోదాలో లేకున్నా కూడా మా తండాకి ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి ఒక కళ ఉండే మాకు, బీటీ రోడ్ అనేది. అది చాలా పెద్ద ప్రాబ్లం ఉండేది. అయితే మ్యాక్సిమం అది బీటీ రోడ్ వచ్చేసింది, 2.7 కిలోమీటర్ వచ్చింది. ఇప్పుడు 700 మీటర్స్ వరకు పెండింగ్ ఉంది. ఇప్పుడు అది కూడా ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే అది కూడా వెంటనే 2 రోజులలో చేపిస్తానని హామీ ఇచ్చింది. అది